ఇండియా నుండి గూగుల్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ రావు. మన కాలేజ్లలోనేమో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఈ సమిట్ చేయడము, నలుగురు ఆంటర్‌ప్రెన్యూర్‌ని తీసుకురావడము, వాళ్ళు ముచ్చట చెప్తారు, వెళ్ళిపోతారు. ఈ సెల్స్ రన్ చేస్తున్న వాళ్ళు లైఫ్‌లో ఎప్పుడు ఒక కంపెనీలో ఒక స్టార్ట్‌అప్ పెట్టిన వాళ్ళు ఎవడు ఉండడు. ఎందుకంటే మనకి ఇండియాలో పేషెంట్ క్యాపిటల్‌తో ఉన్న ఇన్వెస్టర్స్ చాలా తక్కువ మంది. మన వెంచర్ క్యాపిటలిస్ట్ 6 to 7 ఇయర్స్లో వాళ్ళ మనీ ఆ లిమిటెడ్ పార్ట్నర్స్కి, జనరల్ పార్ట్నర్స్కి రిటర్న్ చేయాలి కనుక లాంగ్ టర్మ్లో రెవెన్యూ సంపాదించే ఐడియాలకి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. అందుకే డీప్ సీక్ అయినా కానీ, ఎన్విడియా కానీ ఇలాంటి కంపెనీలు ఇండియా నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇలా అని మన దగ్గర టాలెంట్ లేదని కాదు. గ్లోబల్ కంపెనీస్లో టాప్ సీఈఓస్ అయినా, టాప్ ఎంప్లాయీస్ అయినా కానీ మన ఇండియన్సే ఉంటారు. సో మన లాస్ట్ ఛాన్స్ ఏంది అంటే దిస్ యంగ్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్, వీళ్ళు పేషెంట్గా రైట్ గ్లోబల్ ఐడియాస్ని ఏఐ అయినా డిఫరెంట్ ఫీల్డ్స్లో అయినా తయారు చేస్తే మేబీ ఇన్ ద నెక్స్ట్ డికేడ్ వీల్ స్టార్ట్ సీయింగ్ గ్లోబల్ కంపెనీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇండియా.